నిధులు పోసి నిర్మించారు, నిర్వహణ మరిచారు. పట్టింపు లేని తార్నాక ఫుట్ఓవర్ బ్రిడ్జ్, పాడైపోయిన లిఫ్ట్ పట్టించుకొని జిహెచ్ఎంసీ యంత్రాంగం, రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వృద్ధులు. ఇంతటి దానికి మరి కడతాం ఎందుకు? దానికి కడతానికి ఎంత ఖర్చు అవుద్ది? మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుద్ది? అది ఇట్లా ఇట్లా ఎందుకు పని రాకుండా అయిపోద్ది. హైదరాబాద్ నగరం రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటుగా మహానగరం దిశగా అంచనాలకు మించి అందనంత వేగంతో దేశంలోని నగరాలతో పోటీ పడుతూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పరుగులు పెడుతుంది. ఇది ఎక్కడ మనకి తార్నాక అనుకుంటా. స్థానిక ప్రజలు తార్నాక సెయింట్ యాన్స్ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో పాటుగా అనేక మంది తార్నాక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంకై స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా కొన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్వహణ మర్చిపోవడంతో అటు విద్యార్థులు ఇటు వృద్ధులు రోడ్డు దాటేందుకు బ్రిడ్జ్ లిఫ్ట్ పనిచేయకపోవడంతో సౌకర్యాలు లేకపోవడంతో అది ఎవరు వాడట్లేదు. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారండి, పెద్దోళ్ళు ఉంటారు ఏజ్లో, ఇక్కడ రోడ్డు దాటడానికి ఏమి లేదు చూసారా, డివైడర్ మధ్యలో గ్యాప్ కానీ ఏదీ లేదు. చిన్నపిల్లలు కూడా ఎవరు దాటలేదు. ఇక్కడ మొత్తం ఇదంతా క్లోజ్ చేసింది. అటు ఎక్కడికన్నా ముందుకెళ్ళి టౌన్ తీసుకొని రావాలి కావచ్చు. అందుకని అందరూ ఏం చేస్తారు, ఇది లిఫ్ట్ ఈ మెట్లు ఎక్కి దిగుతారు. కాకపోతే పెద్దవాళ్ళు కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? లిఫ్ట్ పని చేయట్లేదు, ఈ మెట్లెక్కి పోవాలి వాళ్ళు. ఇంతవరకు మరి కడతాం ఎందుకు మీరు? ఇదిలా ఉండగా సికింద్రాబాద్ తార్నాక పరిసర ప్రాంతాల్లో పెద్దదైన సెయింట్ యాన్ పాఠశాల అనేక మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తుంటారు. విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాఠశాల నుంచి ఇంటికి చేరుకునేందుకు రోడ్డు దాటేందుకు నిర్మించినటువంటి తార్నాక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ విద్యార్థులకు వీళ్ళకి ఉపయోగపడగా ఉదయం సాయంత్రం వేళలో సుమారు గంట సేపు నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందంట. మరి అప్పుడు ఖచ్చితంగా వాడాలి కదా దీన్ని. సుమారుగా కోట్ల రూపాయలు వెచ్చించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు కూడా ప్రారంభం నాడు పనిచేసిన లిఫ్ట్ అనంతరం నేటికి వర్క్ చేయకపోవడంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడంలోని రోడ్డు దాటి విద్యార్థులు, వృద్ధులు, సహాయకులు, తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తార్నాక సెయింట్ యాన్స్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, వృద్ధులకు, స్థానిక ప్రజలకు తార్నాక సెయింట్ యాన్స్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లిఫ్ట్ను పునరుద్ధరించి మెరుగైన సర్వీస్ అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిజంగా ఎంత దారుణం చూడండి. కడతం దేనికి? ఇంతటి దానికి మీరు మెయింటెనెన్స్ లేనప్పుడు వృద్ధులు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు కూడా ఈ మెట్లెక్కి దిగడం కష్టం కదా. లిఫ్ట్ పని చేయకపోతే ఎలా? ఇప్పటికైనా పట్టించుకోండి కాస్త. ఇలాంటి వాటిని చాలా ఉన్నాయి ఇలాంటివి సిటీలో.